దేవునికి స్తోత్రం. ఏదైనా పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. యేసు చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి. మత్తయి గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం. ప్రియా మహిమాస్వరూపుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి యొక్క ఉన్నతమైన వాగ్దానము మనం స్వతంత్రించుకోవడానికి దీవెనకరమైన కన్నుల కొరకు మీరు ప్రార్థించండి. యేసు అంటున్నాడు, చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి. అవును, మన కన్నులు పరిశుద్ధమైన వాటిని చూడవలనని ప్రభు కోరుతున్నాడు. మన కన్నులు దేవుని ఆజ్ఞలు పాటించవలనని ఆ దేవాదేవుడు కోరుచున్నాడు. మన కన్నులు పరిశుద్ధాత్మ ఏలుబడిలో ఉండవలనని ఆ ఉన్నతుడు కోరుచున్నాడు. మన కంటి చూపుల విషయంలో మెలకుగాను జ్ఞానముగాను ఉండవలనని ఆ యొక్క సర్వశక్తిమంతుడు కోరుచున్నాడు. మన కన్నులు దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన వాటిని చూడకుండా పరిశుద్ధాత్మ ఆధీనంలోనే ఉన్నవా లేవా ఒక్కసారి ఆలోచించండి, పరిశీలించండి ప్రభువైన దేవుని బిడ్డలారా. ఒకవేళ నీ కన్నులు నిగ్రహశక్తిని కోల్పోయి మాబు చూపుల వలన చెడినట్లయితే దేవాదేవుడని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధిలో గోజాడి ప్రార్థించండి. కళ్ళు వ్యర్థమైన వాటిని చూడకుండా నట్లు నిగ్రహశక్తి పొందినట్లు ప్రభు యొక్క పవిత్ర శక్తిని సమృద్ధిగా పొందవాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాను. పరిశుద్ధాత్ముడా, మాబు చూపు వలన చెడిన నా కళ్ళు బాగు చేయండి అయ్యా అని ఇప్పుడే మీరు ప్రభుని ప్రార్థన చేయండి. మీ పరలోకపు మహిమ చేతను పరిశుద్ధాత్మ బలము చేతను అభిషేకం చేతను నా కన్నులు కడగండి దేవా అని మనస్ఫూర్తిగా మీరు దేవాదేవుడికి ప్రార్థన చేయండి. ప్రభు మన కళ్ళును పరిశుభ్రంగా కడిగే గొప్ప దేవుడు. మరియు ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ రక్తముతో నా కన్నులను శుద్ధి చేయండి అని ప్రభుని బతిమాలండి, ప్రార్థించండి దేవాదేవుని బిడ్డలారా. ప్రభుని ప్రార్థించడం వల్ల మన కన్నుల యందు నిగ్రహ శక్తిని లేక బలహీనముగా ఉండినట్లయితే పరిశుద్ధముగా ఉండినట్లుగా ఉపవాస ప్రార్థన చేయవలనని, దైవశక్తి వలన మాత్రమే మన కన్నులు చూచుండవలనని నేను ప్రభుపైన యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నతమైన నామములో మీకు తెలియజేస్తున్నాను దేవాదేవుని బిడ్డలారా. మన కన్నులను గూర్చి మనకు జ్ఞానము వివేకము అవసరం. మన కన్నులు పసిబిడ్డల కన్నులుగా నిష్కలంకమైన పావురపు కన్నుల వలె గొర్రెపిల్ల వంటి నిష్కలంకమైన కన్నులు గలవారంగా మార్చబడినట్లు దేవాదేవుడని యేసుక్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని నిప్పి మీరు ప్రార్థించేయండి. మీ చేతులెత్తి ప్రార్థించండి, మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించేయండి. మన కన్నులతో పవిత్రమైన దైవశక్తి లేకపోతే, మన కన్నుల్లో పవిత్రమైన దైవశక్తి కనుక లేకపోతే సాతాను శక్తి కన్నుల్లో ప్రవేశిస్తుందని నేను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నతమైన నామములో మీకు తెలియజేస్తున్నాను. సాతాను మన కన్నులను ఉపయోగించుకుంటున్నాడు. అందువలన పలు రకములైన నేత్రాశలు కలుగుచున్నవి. చూచడం వలన కలిగే కోరికలు తీర్చుకొనుటకును పలు విధములైన వక్ర మార్గములలో మనం వెళుచున్నాం. దేవాదేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. కనుక అపాయములు వచ్చును. మీకు ఎందుకు గురించి అనేకమైన వ్యర్థమైన మార్గాలు కూడా మీరు వెళ్తే మీకు అపాయాలు తప్పవు. పలు విధములైన నాశనములు మరియు అశాంతి మీ జీవితాల్లో ఉంటుంది. కనుక మన యొక్క కన్నులు శుద్ధి అగునట్లు దేవుని సన్నిధిలో బలిపీఠ మీద పరిశుద్ధాత్మ అగ్ని చేత మీరు శుద్ధి చేయబట్టకు కాల్చబడినట్లుగా అప్పగించుకున్న వల్ల నేను ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మీ కన్నులు ప్రభుకి అప్పగించండి. ప్రభువా, నా యొక్క కన్నులు దీవెనకరమైన కన్నులు నాకు కావాలి. ఇప్పుడే నా కన్ను చెడి ఉన్నది, దయచేసి నా నీ కుమారుడు యేసు రక్తంతో కడగండి, సంపూర్ణంగా కడగండి, పరిశుభ్రంగా కడగండి, పవిత్రంగా కడగండి అని మీరు ఇప్పుడే ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క అమూల్యమైన రక్తం చేత మీ కళ్ళు శుద్ధి చేసి మీ జీవితాలు ధన్యకరముగా చేయగల దేవుడని నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. కనుక యేసు అంటున్నాడు, చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి. ఈ ధన్యములైన కళ్ళుని చెరుపుకోకుండా, మీరు వ్యర్థమైన వాటిని చూడకుండా ప్రభు మార్గంలో మీరు నడవండి, ప్రభు చిత్తానికి లోబడండి. మీరు జీవముగల దేవుని బిడ్డలను గుర్తించి ప్రభులో కొనసాగండి. ప్రభు తప్పకుండా ఈ సంవత్సరంలో మీ జీవితాలు ధన్యములు చేసి, మీ కన్నులు ధన్యములు చేసి మీకు జయము విజయము గల గొప్ప దేవుడని నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. పరిశుద్ధపరచమని ప్రభువుని ప్రార్థన చేయండి. ప్రార్థన. మహిమాస్వరూపుడైన మా ప్రియ కన్న తండ్రి, పరిశుద్ధమైన నీ యొక్క ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు స్వామి.
ఈ యొక్క సమయంలో మీ పిల్లల్ని మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్క కన్నుని మీరు ముట్టండి. ఏ కనుగుడైతే ప్రభ చెడిందో, నాయన కన్ను చెడి ప్రభ హృదయాన్ని చెరుపు శరీరాన్ని చెరుపుతుందో, ఆ ప్రతి కన్ను ఇప్పుడే ప్రభ, ఏ బిడ్డ అయితే ప్రభ లోకంలో పాపులు ఉన్నారు, ఆ ప్రతి బిడ్డ ఇప్పుడే మీరు జ్ఞాపం చేసుకొని, వారు నీ ప్రియమైన బిడ్డల బాబు సాతాను వేధిస్తూ శోధిస్తూ వ్యర్థమైన వాటిల జోలికి పంపిస్తున్నాడు. దయచేసి ఇప్పుడే సాతాను బలాన్ని క్షీణింపచేసి, సాతాను ప్రయత్నాలు రద్దుపరిచి, సాతాను ఉద్దేశాలు తారుమారు చేసి, సాతాను సిగ్గు కలుగునట్టుగా నీ పిల్లలకి దీవెనకరమైన కన్నులు దయచేసి పరిశుద్ధమైన జయజీవితం మీ బిడ్డలకు అనుగ్రహించే పరిశుద్ధ లేఖనాన్ని నైనా ప్రతిరోజు చూడటానికి, నైనా నిన్ను కలుసుకోవడానికి పవిత్రమైన కన్నుని, దీవెనకరమైన కన్నుని, ఉన్నతమైన కన్నుని మీ పిల్లని మాకు దయచేయమని ఏస్తున్నాలో ప్రార్థిస్తున్నాను బంగారు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.